హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎక్స్ప్లోర్ లాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ప్రజెంట్ మీరు చూస్తుంది డబుల్ కా మీటా. సో ఎలా చేయాలి అంత ప్రాసెస్ ఒక్కసారి మీరు చూసేయండి. అండ్ మీలో ఎంతమందికి ఇష్టం ఒకసారి కామెంట్ చేయండి. ఎంతమంది ఇంట్లో చేసుకున్నారు కూడా ఒకసారి అయితే కామెంట్ చేయండి. ఇలా అన్ని డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకోవాలి. మన దగ్గర ఏవైతే ఉన్నాయో అన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకొని వీటన్నిటిని చిన్నగా కట్ చేసుకోవాలి. అంటే ఇది పాలలోకి వేసేదానికైతే ఇలా చిన్న కట్ చేసుకోవాలి. ఆ తర్వాత బ్రెడ్ ముక్కలు కూడా తీసుకొని ఇలా కార్నర్లు ఉంటాయి కదా, ఈ బ్రౌన్ కలర్కి ఇవన్నీ పోయేటట్టు ఇవన్నీ కట్ చేసుకోవాలన్నమాట. ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మధ్యలో ఒక ఘాటు పెట్టుకుందాం. ఇట్లా మధ్యలో ఒక ఘాటు పెట్టుకుందాం, అడ్డానికి కూడా పెట్టుకుందాం. తర్వాత ఏమంటే కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి. స్ట్రాంగ్ అంటే కొంచెం ఎండినట్టు ఉండాలి. ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో నూనె వేసుకుందాం. నూనె వేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ అయితే మనం వేయించుకుందాం బాగా. సో చూసారు కదా, ఇలా వేయించుకోవాలన్నమాట. వన్స్ ఇవి బాగా వేగిన తర్వాత అంటే మీకు కలర్ తెలుస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత మనం అయితే ప్లేట్లోకి తీసుకోవాలి. మళ్ళీ ప్లేట్లో చూస్తున్నారు కదా, ఇలా తీసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ అదే కడాయిలో అదే పెనంలోనే మళ్ళీ బ్రెడ్ ముక్కలను అయితే బాగా వేయించుకోవాలి. వన్స్ ఇవన్నీ బ్రౌన్ కలర్ వస్తాయి కదా, ఇలా వచ్చిన తర్వాత వీటన్నింటిని మళ్ళీ సపరేట్గా అయితే మనం పక్కకు తీసుకోవాలి. వన్స్ ఇవి కూడా కంప్లీట్గా అయిన తర్వాత మన నెక్స్ట్ స్టెప్ వచ్చేసి చక్కెరకైతే పాకం పెట్టుకుందాం. సో చూసారు కదా, ఇలా అవుతాయి. ఆ తర్వాత ప్యాన్ క్లీన్ చేసుకొని ఇప్పుడు చక్కెర పాకం అయితే పెట్టుకుందాం. సో నేనైతే జస్ట్ 5 బ్రెడ్ ముక్కలు తీసుకున్నా కాబట్టి సో ఒక 3 టేబుల్ స్పూన్స్ అయితే నేనైతే తీసుకున్నాను షుగరు. ఇందులో కొన్ని వాటర్ వేసుకొని ఇది బాగా మిక్స్ చేయాలన్నమాట. సో బాగా మిక్స్ చేయాలి. తర్వాత ఒకవేళ మీకు ఫుడ్ కలర్ కొంచెం వేసుకోవాలనుకుంటే మీ దగ్గర ఉంటే వేసుకోండి. నేనైతే కేసరి పొడి అయితే నేను వేసాను. సో చూసారు కదా, ఇలా బాగా వేగాలి, బబుల్స్ రావాలి. సో చూసినారు కదా, ఇలా వచ్చిన తర్వాత దీంట్లో యాలక ముక్కలు అయితే కొన్ని చల్లుకోవాలి. ఇది ఒకసారి అనమాట. ఇది జస్ట్ ఫ్లేవర్ అయితే బాగా ఇస్తుంది. సో టేస్టీగా ఫ్లేవర్ చాలా స్మెల్ బాగుంటుంది. ఆ తర్వాత ఆల్రెడీ మనం వేయించి పెట్టిన బ్రెడ్ ముక్కలు ఇందులో వేసి బాగా 5 మినిట్స్ వరకు బాగా వేగనివ్వాలి. సో ఇలా బాగా వేగిన తర్వాత మనం ఆల్రెడీ హీట్ చేసి పెట్టుకున్న మిల్క్ను అందులో వేసేయాలి. సో ఈ మిల్క్లోనే నేను ఇవన్నీ వేసాను అనమాట. బాదం పప్పు చిన్నగా కట్ చేసి వేసుకున్నాను. సో దీన్ని బాగా మనం మిక్స్ చేయాలి. సో బాగా ఇదంతా కలిసేంత వరకు, అంత గట్టిగా అయ్యేంత వరకు మనం బాగా కలిపుకోవాలి దీన్ని. అండ్ సో వీడియో చూస్తున్నారు కదా, ఒకసారి వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి గైస్. అండ్ మరిన్ని మంచి వీడియోస్ మన ఛానల్ అయితే నేను అప్లోడ్ చేస్తాను. ఒకసారి మన ఛానల్ అయితే ఉంటాయి, ఒక్కసారి విజిట్ చేయండి. ఇలా బాగా అయిన తర్వాత ఇందులో ఆల్రెడీ మనము వేయించి పెట్టిన పిస్తా తర్వాత వచ్చేసి ఇవన్నీ ఉన్నాయి కదా, బాదం పప్పు, ఇవన్నీ దాంట్లో వేయాలి. జస్ట్ అవన్నీ వేసి 1 మినిట్ కలిపితే అయిపోయింది. నేనైతే అన్నీ వేసాను, మ్యాక్సిమం డ్రై ఫ్రూట్స్ నా దగ్గర ఉన్నాయి వేసాను. సో ఫైనల్గా అయితే డబుల్ కా మీటా రెడీ అయింది. ఎంతమంది తిన్నారో కామెంట్ చేయండి, వీడియోస్తో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్కి సపోర్ట్ చేయండి. బాయ్.